హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు నందమూరి బాలకృష్ణ తొలగించాలన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక దీనిపై గుడివాడ ఎమ్మెల్యే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఘాటుగా స్పందించారు. గుడివాడలో ఎన్టీఆర్ కు నివాళులర్పించిన కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తన అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని అన్నారు. పెద్ద ఎన్టీఆర్ ను దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని వ్యాఖ్యానించారు. బాలయ్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం నీచమైన చర్యగా వర్ణించారు. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు 1000 మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సెంట్రల్ జైలు ఆహ్వానం పలుకుతుందన్న నాని దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారని తెలిపారు. పెద్ద ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారు. ఎన్టీఆర్ పనికిరాడన్న గజ దొంగ చంద్రబాబు. ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు పట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంపిన వ్యక్తులే ఎన్టీఆర్ ను పొగుడుతూ కీర్తిస్తున్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.